అందరికీ నమస్కారం. నేను ఎవరిస్తా సీజన్ 2 పార్ట్ 63. శివాంష్ విషయం చెప్పగానే ఆద్విక్ అంటే డాక్టర్ చెప్పినట్లు మన్విత కండిషన్ చాలా పాడైంది, సో తనకి ట్రీట్మెంట్ ఇక్కడ అవ్వదు అని అర్థం. సరే వెంటనే లాయర్ దగ్గరికి వెళ్దాం పదా అని ఆద్విక్ చేయి కడుక్కొని వస్తాడు. శ్రీనిక, శివ్ నేను మన్వి దగ్గరికి వెళ్తాను ప్లీజ్ అంటుంది ఏడుస్తూ. అన్విక, పర్ణని నేను చూసుకుంటాను శ్రీనిక, నువ్వు వెళ్ళు, తోడుగా డ్రైవర్ని తీసుకెళ్ళు అంటుంది. శివాంశు, నీకే హాస్పిటల్ అనేది తెలుసా అంటాడు. వేదు కాల్ చేసినప్పుడు అడిగితే ఎక్కడో చెప్పాడు, నేను కనుక్కొని వెళ్తాను శివ్ అంటుంది శ్రీనిక. శివాంశు, సరే జాగ్రత్త జాను, అక్కడికి వెళ్ళాక ఏమైనా అవసరం అయితే నాకు కాల్ చేయి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వేదు మన్విత గురించి వెతుకుతుంటే మన్విత హాస్పిటల్ మొత్తం వెతుకుతూ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే సెక్యూరిటీ మన్వితను ఆపి, ఏమైంది మేడం, ఎవరు కావాలి అని అడుగుతుంటే మన్విత, నా వేద్ కావాలి, తను నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, కాదు ఎవరో తనని తీసుకుని వెళ్ళిపోయారు అని బయటకు వెళ్తుంటే వేదు తనను చూసి, మన్వి నేను ఇక్కడే ఉన్నాను మన్వి అని తన వెనక పరిగెడతాడు. మన్విత వేదు వస్తున్నది కూడా చూసుకోకుండా రోడ్డు మీదకు వెళ్ళిపోతుంది. అలా వెళ్ళడంలో చుట్టూ చూసుకోకుండా నడుస్తున్న తనని ఒక కారు చాలా ఫాస్ట్గా వచ్చి గుద్దేస్తుంది. అనగా వేదు తనని పక్కకు లాగేస్తాడు. అలా ఫోర్సుగా పక్కకు లాగేయడంలో వేదు తన కాలు స్లిప్ అయ్యి ఆ కారుకి గుద్దుకుంటాడు. అలానే మన్విత కింద పడిపోయి స్పృహ కోల్పోతుంది. వేదుకి యాక్సిడెంట్ అవ్వడం చూసిన అక్కడి వాళ్ళు వెంటనే వేదుని హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఈ యాక్సిడెంట్ వల్ల అక్కడంతా గోలగోలగా ఉండడంతో మన్విత పక్కన పడిపోయి ఉండడం ఎవరూ గమనించరు. వేదుని లోపల తీసుకెళ్ళగానే డాక్టర్ వచ్చి చూడటంతో తనని ఐసీయూ షిఫ్ట్ చేసి వేదు వాళ్ళ ఫ్యామిలీకి కాల్ చేస్తాడు. శివాంశు, ఆద్విక్ లాయర్ దగ్గరికి వెళ్తున్న వాళ్ళు కాస్త హాస్పిటల్ నుండి కాల్ రావడంతో షాక్ అయ్యి ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్కి వెళ్తారు ఇద్దరు. చిత్ర మధురగారి రూమ్ దగ్గరకు వెళ్తుంది. అంతలో ల్యాండ్లైన్ మోగడంతో కాల్ లిఫ్ట్ చేయాలని హాల్లోకి వెళ్తుంటే మహేంద్ర గారు రూమ్లో నుండి బయటకు వస్తారు. చిత్రని అక్కడ చూసి మహేంద్ర గారు కొంచెం కంగారు పడి, చిత్ర నువ్వేంటి ఇక్కడ, నువ్వు రెస్ట్ తీసుకోలేదా అని అడుగుతారు. చిత్ర, అత్తయ్య కోసం ఇప్పుడే వచ్చాను మావయ్య, ల్యాండ్లైన్కి కాల్ వస్తుంటే ఎవరో చూద్దామని వెళ్తున్నా అంటుంది. మహేంద్ర గారు మనసులో, అంటే చిత్ర మా మాటలు వినలేదనని నార్మల్ అయ్యి కాల్ నేను చూస్తాలేరా, నువ్వు వెళ్ళి మీ అత్తయ్యతో మాట్లాడు అని మధురగారు ఏడుస్తున్నారని చిత్ర చూస్తే ఏమైందని అడిగి డౌట్ పడుతుందని ఆయనే, మధు నీకోసం చిత్ర వచ్చింది, తనకేమో కావాలో చూడు అని మధురగారికి వినిపించేలా అరుస్తారు. మధురగారు ఆయన మాటలు విని కన్నీళ్లు తుడుచుకుని, వస్తున్నా మహి అని వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని బయటకు వచ్చి, ఏమైనా కావాలా చిత్ర అని అడుగుతారు ప్రేమగా. చిత్ర, నాకు బజ్జీలు కావాలత్తయ్య, నేను చేద్దామంటే నీరసంగా ఉంది, మల్లికను అడిగితే సార్ చెప్తేనే చేస్తాను అంటుంది భయంతో. నన్ను కిచెన్లో కూడా వెళ్ళనివ్వదు, సార్కి తెలిస్తే వద్దంటారు, అందుకే ఆయన నిద్రపోగానే మీ దగ్గరకు వచ్చా అంటుంది నవ్వుతూ. మధురగారు, సరే చేస్తాను కానీ ఎక్కువ తినకూడదు, ఎక్కువ తింటే కడుపులో మంట, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది అంటారు. చిత్ర, థ్యాంక్ యూ అత్తయ్య అని మధురగారికి ముద్దు పెట్టి, త్వరగా చేయండి సార్ లేచేలోపే నేను తినేయాలి అని అంటుంది. మహేంద్ర గారు వీళ్ళిద్దరినీ చూసి నవ్వుతూ, మధు నేను బయటకు వెళ్ళేసి వస్తాను అని చెప్పేసి బయటకు వెళ్తారు.
మధుర గారు చిత్రను తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి నువ్వు టీవీ చూస్తూ ఉండు, నేను చేసి తీసుకుని వస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంటే చిత్ర, నేను కూడా మీ పక్క నుండి మీతో మాట్లాడుతూ మీకు హెల్ప్ చేస్తాను అత్తయ్య అంటుంది. మధుర గారు, నీరసంగా ఉందన్నావు కదరా, రెస్ట్ తీసుకో, నేను చేసేస్తా కదా అంటారు. చిత్ర, నేనేమీ చేయనత్తయ్య, జస్ట్ మీతో మాట్లాడుతూ ఉంటాను. ఈ మధ్య మీరు నాతో సరిగా మాట్లాడనే లేదు, మనం హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నదే లేదు అంటుంది. మధుర గారు, సరే పద అని తనని తీసుకుని కిచెన్లోకి వెళ్ళి తనను ఒక పక్కన చైర్లో కూర్చోబెట్టి మాట్లాడుతూ పని చేస్తుంటారు. చాలా రోజుల తర్వాత చిత్ర తనతో చాలా బాగా మాట్లాడుతూ నవ్వులు చెప్తుంటే తన నవ్వు చూసి మధుర గారు కూడా అన్ని టెన్షన్స్ మర్చిపోయి తనతో మాట్లాడుతూ ఉంటారు. వేడివేడిగా బజ్జీలు వేసి ప్లేట్లో పెట్టి మధుర గారు చిత్రకి ఇవ్వగానే చిత్ర ఆత్రంగా తీసుకుని నోట్లో పెట్టుకోబోతున్న చిత్ర చెయ్యి వెనక నుండి పట్టుకుంటాడు హితేష్. చిత్ర ఆ చెయ్యిని చూడగానే వెనక్కి కూడా చూడకుండా ఏడు మొహం పెట్టి అత్తయ్య అనగానే మధుర గారు, కన్నా ఒకటి రెండే కదా, తిన్నివ్వరా, పాపం తనకి ఎంత తినాలని లేకపోతే నువ్వు వద్దన్నా వచ్చి అడుగుతుంది చెప్పు అంటారు. హితేషు, తనకి ఇలాంటివి ఇవ్వకూడదు అని డాక్టర్ చెప్పింది కదమ్మా, జనరల్గా ప్రెగ్నెన్సీలో గ్యాస్ ప్రాబ్లం ఉంటుందని చెప్పారుగా, అలాంటిది ఇప్పుడు ఇవన్నీ తింటే తను ఇబ్బంది పడుతుందమ్మా అంటాడు తన చేతిలోని ప్లేట్ లాక్కొని పక్కన పెడుతూ. చిత్ర, ప్లీజ్ సార్, ఒక్కటంటే ఒక్కటే, ఇది చూడగానే నోరు ఊరుతుంది, నోటి దగ్గర ఉన్న దాన్ని ఇలా తినేలోపు ఆపేస్తే మీకు ఫ్యూచర్లో బజ్జీలో దొరకవు తెలుసా అంటుంది మూతి ముడుచుకుంటూ. హితేషు, ఆహా, ఏం చెప్తున్నావే, నాకు దొరకకపోయినా పర్వాలేదు, నిన్ను మాత్రం ఇప్పుడు తిన్నేవను అంటాడు మొండిగా. చిత్ర, మీరు ఇలా అన్నింటికీ రిస్ట్రిక్షన్స్ పెట్టేలా అయితే నేనేమీ తిన్ను, అసలు మీ దగ్గరే ఉన్ను అంటుంది ఉడుక్కుంటూ. హితేష్ ఆ మాటకి కోపంగా, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే తాట తీస్తా, నా దగ్గర ఉండకుండా ఎక్కడికి వెళ్తావే, ఎక్కడికి వెళ్ళినా వెతుక్కొచ్చింది మరి 2 పీకి మళ్ళీ తీసుకొస్తా అంటాడు. చిత్ర అలుగుతూ మధుర గారితో, చూడండి అత్తయ్య, సార్ నన్ను కొడతారంట అంటుంది. మధుర గారు, వాడికి కోపం తెప్పించే మాటలు మాట్లాడటం ఎందుకే, వాడికి ఒక్కరోజు నువ్వు కనిపించకపోతేనే వెలుతురులో ఉన్న చీకట్లో ఉన్నట్టు అనిపిస్తుంది, నీ మీద ప్రాణాలే పెట్టుకున్నాడే నా కొడుకు అంటారు హితేష్ వైపు చూస్తూ. చిత్ర హితేష్ వైపు ప్రేమగా చూస్తూ, సారీ సార్, నాకు నచ్చింది మీరు నన్ను తినివ్వడం లేదనని అలా అనేశాను, ఇంకెప్పుడు అలా అన్ను అని హితేష్ని హాక్ చేసుకుని చెప్తుంది బాధగా. హితేష్ కూడా చిత్రని హాక్ చేసుకుని తల మీద ముద్దు పెట్టి 2 మాత్రమే తినాలి, దానికి తగ్గట్టు గ్లాస్ మజ్జిగ తాగాలి అని అనగానే చిత్ర, మజ్జిగన యాక్, నాకు వామిటింగ్ వస్తుంది అది తాగితే అంటుంది. హితేష్, మరైతే ఇవి వద్దులే అంటాడు పక్కన ప్లేట్ ఉన్నవి తీసుకెళ్తూ. హితేష్ చిత్ర వెనకే వెళ్ళి, సార్ ప్లీజ్, నాకెందుకో అవి తినాలని చాలా ఆశగా ఉంది, ఒక్కటైనా ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తుంటే హితేష్ ఒకటి తీసుకుని నోట్లో పెట్టుకుని, అబ్బా సూపర్గా ఉన్నాయి తెలుసా మా, ఇవి మధ్యలో కట్ చేసి ఉల్లిపాయ కొత్తిమీర వేయించిన పల్లీలు వేసి నిమ్మకాయ పిండి తీసుకునిరా అని వాళ్ళ అమ్మకి ఇస్తుంటే అలా చెప్పేసరికి చిత్రకి చాలా నచ్చేసి, మీరైనా చెప్పండి అత్తయ్య అన్నట్లు సైగ చేస్తుంది. మధుర గారు నవ్వి హితేష్తో, ఒకటివ్వరా అంటారు సీరియస్గా. హితేష్, దాని విషయం వస్తే చాలు నా మీద కోపం వచ్చేస్తుంది నీకు అని, సరే ఇవ్వు, కాకపోతే అది పిచ్చిగా మాట్లాడినందుకు ఇది తింటున్నందుకు పనిష్మెంట్గా తప్పకుండా మజ్జిగ తాగాల్సిందే, అలా అయితే తినమను, అది కూడా 2 అంటాడు. చిత్ర, ఓ అలాగే సార్, థ్యాంక్ యూ అని హితేష్ బొగ్గ మీద ముద్దు పెట్టి మధుర గారితో, అత్తయ్య రండి సార్ చెప్పినట్లు చేద్దాం అని ఆవిడ చేపట్టుకుని లాక్కెళ్తుంది. హితేష్ చిత్రను చూసి నవ్వుకుంటూ తనకు వస్తున్న కన్నీళ్ళని దాచేస్తాడు.
మహేంద్ర గారు లోపలికి వచ్చి హితేష్ పక్కన కూర్చుని భుజం మీద చెయ్యి వేయగానే చిత్రనే చూస్తున్న హితేష్ పక్క తిరిగి మహేంద్ర గారిని చూసి ఆయన్ని హగ్ చేసుకుని, నా వల్ల కావడం లేదు నాన్న, నాకు నా చిత్ర కావాలి, నా పిల్లలు కావాలి, ఏం చేయాలో అర్థం కావడం లేదు నాన్న అని ఏడ్చేస్తాడు. మహేంద్ర గారు హితేష్ని ఓదారుస్తూ చిత్ర వస్తుంది అంటారు చిన్నగా. చిత్ర హితేష్ని చూసి, ఏంటి సార్ ఎప్పుడు అత్తయ్య అంటే ప్రేమ చూపిస్తారు, ఇవాళ మామయ్యని కాకాపడుతున్నారు అని అనగానే హితేష్ తనకి కనపడకుండా కన్నీళ్లు తుడుచుకుని, అమ్మ నా మీద అరిచింది కదా, అందుకే నేను నాన్న పార్టీ ఇప్పుడు అంటాడు. చిత్ర, అదేమీ కుదరదు, మామయ్య ఎప్పుడూ నా పార్టీనే అని వెళ్ళి ఆయనకి ఇంకొక పక్కన కూర్చుని, మామయ్య అటు చూడండి, మీకు కూడా ఫేవరెట్ కదా అని మధుర గారి చేతిలో ఉన్న ప్లేట్ చూపిస్తుంది. మహేంద్ర గారు, థ్యాంక్ యూ బంగారు తల్లి అని, రే హితు, నువ్వెంత ఓవర్ యాక్షన్ చేసినా నువ్వు మీ అమ్మ కూర్చివే అని నాకు తెలుసు, కాబట్టి నేను మాత్రం చిత్ర పార్టీనే అంటారు చిత్రను దగ్గర తీసుకుంటూ. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.